తాజా రాజకీయ పరిణామాలపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. మంత్రులతో సీఎం వైఎస్ జగన్ అరగంట పాటు చర్చించారు. జిల్లాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకున్న సీఎం జగన్ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నామని తెలిపారు. కష్టమైన నాయకులు సహకరించాలని కోరారు. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో పరిస్థితులను చక్కదిద్దాలని మంత్రులకు ఆదేశించారు. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ధనలక్ష్మి, ఏపీ కేబినెట్ సమావేశం 2.5 గంటల పాటు జరిగింది. దీంట్లో 60కి పైగా అంశాలపైన ఈరోజు ఏపీ కేబినెట్ చర్చించింది. పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సమీక్షించారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ సీసీటీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతో వివిధ జిల్లాల్లో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సినటువంటి రుణ 552 కోట్ల రూపాయల రుణాన్ని సేకరించడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు రుణ సేకరణకు కావాల్సిన ఏపీఎస్ఎఫ్సికి సంబంధించిన అనుమతులు ఇవ్వాలనే ప్రతిపాదనకు కూడా ఏపీ కేబినెట్ అనుమతి ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి. మధురవాడలోని ఒక ప్రైవేటు విద్యా సంస్థకు సంబంధించి 11 ఎకరాలు కేటాయించాలనేటటువంటి అంశాన్ని ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదేవిధంగా 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఈరోజు ఏపీ కేబినెట్ అనుమతి లభించింది. నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో 287 పోస్టులను భర్తీ చేయాలనే ప్రతిపాదన కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఉన్నటువంటి వైద్య కళాశాలలో ఆంకాలజీ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వృద్ధాప్య పింఛన్లను 3,000 రూపాయలకు పెంపుని కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 1వ తేదీ నుంచి ఇచ్చేటటువంటి పింఛన్లలో పెంచినటువంటి 3,000 రూపాయలకు పెంచిన పింఛన్లను మాత్రమే అమలు చేయాలని ఆమోదం తెలిపింది. అదేవిధంగా విశాఖపట్నంలోని 4 కారిడార్లలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు అరగంటకు పైగా ముఖ్యమంత్రి మొత్తం అధికారులు లేకుండా మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలపైన ముఖ్యంగా ఈ కేబినెట్ భేటీలో అభ్యర్థుల మార్పుకు సంబంధించిన అంశాలపై ఏమన్నా చర్చించారా? తప్పకుండా ధనలక్ష్మి, ఈరోజు ఒక అరగంట పాటు మంత్రివర్గ సమావేశంలో ఉన్నటువంటి అధికారుల సమీక్ష అయిపోయిన తర్వాత, ఉన్నతాధికారులందరూ కూడా బయటికి పంపించిన తర్వాత ముఖ్యమంత్రి ఆయా మొత్తం మంత్రులతో ఏకాంతంగా మాట్లాడారు. వారందరితో కూడా పూర్తి స్థాయిలో ఆయా జిల్లాల్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇటీవల కాలంలో 11 జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు, అధిక స్థానాల మార్పులు చేర్పులపైన వస్తున్నటువంటి వినతులు, విజ్ఞప్తులు, నిరసన కార్యక్రమాలకు సంబంధించి అన్ని కూడా మంత్రులతో ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిణామాలపైన చర్చించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని మరొకసారి అధికారంలో రావాలంటే కొంతమంది పార్టీలో ఉన్నటువంటి నాయకులు త్యాగం చేయక తప్పదని ముఖ్యమంత్రి మరొకసారి మంత్రులకు సూచించారు. ఇప్పటికే 11 స్థానాల్లో మార్చిన నేపథ్యంలో మరికొన్ని స్థానాలకు కూడా మార్పు చేయక తప్పడం లేదు. అనేక రకాలైన సర్వేల ఆధారంగా, నివేదికలు ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగా ఆ నివేదికల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈరోజు ఒకవైపు ముఖ్యమంత్రి ఏపీ కేబినెట్లో ఉండగానే కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురంలో ఉన్నటువంటి అభ్యర్థుల స్థానాలని మార్చడానికి కావాల్సినటువంటి అంశాన్ని గురించి కూడా వివరించారు. వాటికి సంబంధించి ఈరోజు 3 గంటల తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆ జగ్గంపేట నుంచి జ్యోతుల సంటిబాబు, అదేవిధంగా పత్తిపాడు నుంచి పరవర్తనే ప్రసాద్, పిఠాపురం నుంచి పెండం దొరబాబులు ఈరోజు ముఖ్యమంత్రిని కలిసి వారికి సంబంధించిన స్థానాల మార్పుకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి స్థానాలు, వాటికి సంబంధించినటువంటి సర్వే నివేదికల ఆధారంగా 1-2 రోజుల్లోనే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు పిలిచి మాట్లాడి వారిని శాంతింపజేసే ప్రయత్నాలను కూడా జరుగుతున్నాయి. ఓకే, థాంక్యూ జయరాజ్.